తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి అమూల్యమైన సమయం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం ఎంతమందికి టెక్స్ట్ వచ్చిందండి? మెసేజ్ చదవండి తెలుగులో ప్లీజ్. నేనే చదువుకున్నా. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలోని నీ దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ప్రియుడైన రాజా, మీ పాదముల స్తోత్రం. ఎన్నిక లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా, యోగ్యులుగా మార్చుకుంటూ నీ సన్నిధి మాతో ఉంచుతూ నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపిస్తూ మీ ప్రియ కుమారుని ఇచ్చినటువంటి విజయం ద్వారా మమ్మల్ని స్థిరపరుస్తూ నిలబడుతూ నీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరుచుతున్న తండ్రి, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రియుడా మా రాజా, నేను కాదు, కేవలం నేను ఒక మట్టి పాత్రని. జీవం గల యెహోవా నా దేవా, నీ రెండంచెగలిగిన ఖడ్గాన్ని నేను పట్టుకుని ఉండగా, నా తండ్రి నీ సంఘానికి, నీ బిడ్డలకు కావలసినటువంటి మాటలు మీరిచ్చుచుండగా ఏ దుష్టుడు కూడా దొంగిలించడానికి అధికారం లేదు ప్రభా. ఈ మాటలు వారి హృదయంలో దూరి నీకింపైన సువాసనగా మార్చబడి నీ ఇంపైన రీపులో నా ప్రభా వారు ఏ షేప్లోకి రావాలని మీరు కోరుకుంటున్నారో ఆ షేప్లో రూపొందించమని తగ్గించుకొని మీ చేతులకు అప్పగిస్తూ ప్రియుడనేసై నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమున స్తోత్రం. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఇది ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు యాక్చువల్గా యోబు దేవుని ద్వారా సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే దేవుడు సాక్ష్యం ఇచ్చాడని వాళ్ళ ఫ్రెండ్స్కి తెలియదు. ఎందుకంటే మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు, అంతరంగం తెలియదు. కాబట్టి యోబుని విమర్శిస్తున్నారు. నీ గుడారం నుండి దుర్మార్గాన్ని తొలగించు అని విమర్శిస్తున్నారు. ఈ వాక్యం యాక్చువల్గా నీతిమంతుడు యథార్థవంతుడైన యోబు గారికి చెందదు, కానీ మనకి చెందుతుంది. అందుకే నేనైతే అనుకున్నాను, దేవా ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అనేకులమైన మేము ఎలా నడవాలో మాకు తెలియదు. అసలు దుర్మార్గం అంటే ఏంటో తెలియదు. దుర్మార్గంలో మేము నడుస్తున్నామో లేదో తెలియదు. కొన్ని సందర్భాల్లో పాపం అంటే ఏంటో తెలియదు, చెడుతనం అంటే ఏంటో తెలియదు. దేవా మాకు జ్ఞానాన్ని బోధించి నీ కృపలో నడిపించమని ఈ వారమంతా ప్రార్థించడానికి దేవుడు నాకు సమయం ఇచ్చినారు. దేవుని నామ స్తోత్రం. వాక్య భాగంలోకి పోబోయే ముందు యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. NIVలో చదివితే బాగుంటుందండి. NIVలో చదివమ్మా. ఓకే. పాపము నీ చేతిలో నుండి నీవు చూచి దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి నీవు దుర్మార్గతను నీవు కొట్టి వేసిన ఎడల, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నాకు వినిపించలేదు తల్లి, నేను మళ్ళీ చదువుతాను. If you put away the sin that is in your hand and allow no evil to dwell in your tent. ఒక్క వర్స్లో సిన్ పై లైన్లో, కింద లైన్లో ఈవిల్ అని ఉందండి. ఇంగ్లీష్లో, తెలుగులో దుర్మార్గము అని ఉంది, పాపము అని ఉంది. దుర్మార్గము, మార్గము కానిది, దేవుడు యాక్సెప్ట్ చేయనటువంటి మార్గము దుర్మార్గము, చెడు మార్గము, చెడుతనము, వికెడ్నెస్, ఈవిల్నెస్. సిన్ రెండు మాటలు కలిపినటువంటి ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు అసలు సిన్నుకు ఈవిల్కు
టైంలో నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఏంటి సిన్ను, ఏంటి ఈ వీకెండ్నెస్ అని. అప్పుడు నేను డిక్షనరీలోకి వెళ్ళాను అనమాట. అసలు వీకెండ్నెస్ ఏంటి, సిన్ ఏంటి, ఈవిల్ ఏంటి అని. దేవుడు నా మహిమ కలుగును గాక. A wide range of activities and conditions both in individuals and communities, such as false witness, stealing, murder, adultery, all are evil. ఇవన్నీ దుష్టునికి సంబంధించినవి. ఇది జనరల్గా అంటే నాకును, నా సొసైటీకి, నా కమ్యూనిటీకి నుంచి వచ్చేటటువంటివి. ఇండివిజువల్గా వచ్చేటప్పటికి పాపము, సిన్. ఇది ఎలా వస్తుందంటే a reality signifying the broken relationship between God and humanity in New Testament. In Old Testament పాపం చేసినప్పుడు తినవద్దల పండు తిన్నప్పుడు ఆజ్ఞ అతిక్రమము, పాపము. సో దేవుని దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ అంతటితోటి కట్ అయింది. నూతన నిబంధనకు వచ్చేటప్పటికి ఆ పాపంలో ఉన్నటువంటి రిలేషన్షిప్ని ఆ పాపం తానే మన నిమిత్తం భరించి, అందుకే సిలువలో నాకాయ్. నిన్న మేము వర్షిప్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకు తెలుసు, సిలువలో నాకాయ్, మీకై, నాకై, మన నిమిత్తం మరణించి ఆయన మనల్ని తండ్రితోటి ఏకం చేశారే. ఆ యొక్క పాపానికి సంబంధించినవి చాలా ఉన్నాయి. ఎర్రర్స్, డెఫిషియన్సీ, ఫాల్ట్స్, ట్రాన్స్గ్రెషన్, రెబెలియన్ అండ్ రివోల్ట్. చిన్న పిల్లల్ని మనం పరిశీలిస్తే గొడవ చేయొద్దురా అన్నాం అనుకోండి, అదే చేస్తారు వాళ్ళు. ఎందుకు చేస్తారు? తినొద్దురా అంటే తిన్నాం కదా, అందుకే గొడవ చేయొద్దురా అంటే గొడవే చేస్తారు. అది మన ఆదాము గారి తాతగారి దగ్గర నుంచి వంశ పారంపర్యంగా రక్తంలో, జీన్స్లో వస్తున్నటువంటి ఆ స్వభావం. ఇప్పుడు మనం వాక్యాన్ని చదువుకున్నప్పుడు తెలుగులో వాక్యంలో 22:23లో సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల. నేను ఎవరిని ఇక్కడ పాయింట్అవుట్ చేయట్లేదండి. మీలో పాపం ఉందా, చెడుతనం ఉందా, దుర్మార్గం ఉందా, సిన్ ఉందా, ఈవిల్నెస్ ఉందా, వికెడ్నెస్ ఉందా, నేను ఎవరిని ఏం అనడం లేదు. మనం వాక్యం చదువుకుంటున్నాం అంతే. వాక్యంలో బైబిల్లో ఏం రాయబడిందో నేర్చుకుంటున్నాం. మనకి ఏదైనా ఆ విధంగా అనిపిస్తే మనం తీసేసుకుంటాం. తీసేసుకోవడం అంటే ఏంటి? తిరిగి రావడం. బ్యాంకుకి వెళ్తాము, డబ్బులు ఏదో వేయడానికి వెళ్తాము, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకుంటాము, కానీ తీరా కౌంటర్లోకి వెళ్ళినప్పుడు మనీ లేదు. ఏం చేస్తాం మనం? తిరిగి ఇంటికి వస్తాం. ఎందుకు వస్తాము? విలువైనది అక్కడ పెట్టున్నా మనం చేయవలసిన పని అక్కడ ఉంది కాబట్టి తిరిగి ఇంటికి వచ్చి ఆ డబ్బును మళ్ళా కలెక్ట్ చేసుకొని మళ్ళా పోయి అక్కడ పే చేస్తాం. తిరిగి వస్తాం. ఎందుకు? విలువైనది అక్కడ ఉంది కాబట్టి. సో మనం కూడా మన నేచర్ నుంచి మనం ఏ ఏరియాలో ఉన్నామో పరిశీలించుకొని తిరిగి మన తండ్రి వద్దకు పోదాం. మనం తిరిగి తండ్రి వద్దకు పోవాలంటే అసలు మనం ఏ కార్నర్లో ఉన్నామో తెలియాలి కదా. బ్యాంకుకి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు తెలుసు, మా ఇంటి నుంచి బ్యాంకుకి ఎన్ని కార్నర్స్ తిరగాలని నడిచి వెళ్తే, బస్సులో వెళితే ఏ బస్ ఎక్కాలో బాగా తెలుసు. అలాగే మనం ఉన్న కార్నరు, మనం ఉన్న బ్యాంక్కి ఏ స్ట్రీట్లో ఉందో మనకు తెలిసినట్లుగా మనం తిరిగి దేవుని వద్దకు రావాలంటే మనం అసలు ఏ కార్నర్లో నిలబడి ఉన్నాం మనకు తెలియాలి. కొన్ని కార్నర్స్ ఇప్పుడు నేర్చుకుంటాం. దేవుని చిత్తం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మొదటి రాజులు 8వ అధ్యాయము. లీనా లేదు, మిస్ లీనా ఎందుకో తెలుసా? తెలుగు బైబిల్ ఇలా తీయగానే నేను చెప్పగానే మొదటి రాజులు 8వ అధ్యాయము అనగానే వెంటనే చదివేసేది. నేను ఇవాళ అనుకున్నాను, ప్రభా ఒక్కడినన్నా ప్రిపేర్ చేయి నా కోసం, తెలుగు టపా టపా చదివేవాళ్ళని అనుకున్నాను. తెలుగు బైబిల్ చదవట్లేదు.